ఆంధ్ర కింగ్ డైలాగు ఫుల్ వైరల్ అవుతుంది. అవునవును. అంటే ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి రామ్ గారు మొన్న ట్రైలర్ వదిలేరనమాట. ఆ ట్రైలర్కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, హీరోల గురించి అభిమానుల గురించి ఒక యాక్టర్ అందులో ఒక డైలాగ్ చెప్పారు, మీ హీరో పేరుతో ఎందుకురా మీరు అని చెప్పేసి, ఎందుకు మీరు అంతా విర్రవీగిలిపోతారు, అసలు మీకు హీరో ఇల్లు అని తెలుసారా, అసలు మిమ్మల్ని అనుకుంటారా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి, అభిమానం పేరుతో బానిసత్వం చేసే వాళ్ళకి ఈ డైలాగ్ వర్తిస్తుంది. ఫస్ట్ థింగ్, చాలామంది అభిమానం ఉంటుంది హీరోల మీద. ఎంత అభిమానం ఉంటుందంటే అభిమానం ఉరతలుగి లాస్ట్కి చంపుకునే వరకు పోతారు, కొంతమంది కొట్టుకునే వరకు పోతారు, అవతలని అమ్మనాబుదులు తిడతారు, స్నేహాలను దూరం చేసుకుంటారు, బంధాలను పక్కన పెట్టేస్తారు. సో అలాంటి అభిమానంతో చేసే బానిసత్వాన్ని తెంచుకోవడానికే ఈ సినిమా డైలాగ్ అనేది వచ్చింది. ఈ సినిమా లోపల ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ డైలాగ్ మాత్రం వాళ్ళకే వర్తిస్తుంది. ఈ డైలాగ్ అర్థం కావాలంటే మనం ఏదో మినిమం ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీలు పై స్థాయి వాళ్ళకి మాత్రం అవసరం లేదు, అందరికీ అర్థమైపోద్ది. ఎలాంటి వాళ్ళకి నేను చెప్పే కదా, అభిమానం పేరుతో బానిసత్వం చేసే వాళ్ళకి అని చెప్పేసి. అభిమానం ఉండొచ్చండి, ఎంతవరకు అభిమానం ఉండొచ్చు అంటే మహా అయితే ఆ హీరోని చూసేంతవరకు, ఆ సినిమా ఎంటర్టైన్మెంట్ చేసేంతవరకు, ఆ 2.5 గంట ఆ సినిమా నువ్వు ఎంజాయ్ చేసేవరకే. బయటికి వచ్చిన తర్వాత యథాలోకం, నీ లోకం ఏంది, నీ కెరీర్ ఏంటి, నీ జీవితంలో నువ్వు అనుకున్న సాధించడానికి ఏం చేస్తున్నావు, వాటి మీద ఆలోచించాలి. అదే తప్ప చూడండి, ఒక 10 సార్లు చూడండి, 15 సార్లు 20 సార్లు చూడండి, ఇబ్బంది లేదు సినిమాని. తర్వాత మీ లైఫ్ మీది, హీరో లైఫ్ హీరోది. ఏ హీరో మన లైఫ్ గురించి ఆలోచించాడు, మనం మాత్రం వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తాం. సో కాబట్టి దయచేసి అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా హీరోకి ఫ్యానే, ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటా కదా ఫ్యాను. ఆయనలాగా యాక్ట్ చేయాలని ట్రై చేస్తాను, నేను కూడా ఆయనలాగా ఎదగాలని చూస్తాను, అంతే తప్ప ఆయన పైన ఉన్నాడు నేను కింద ఎప్పుడు కోరుకోను. నేను కూడా ఆయన స్థాయికి ఎదగాలనుకుంటా, అది నేను ఇన్స్పైర్ నా హీరో నుంచి, లేకపోతే నేను ఎవరైనా అభిమానిస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి. సో అలాంటి వాళ్ళకి ఈ డైలాగ్ వర్తించింది, అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే మనకి హీరోలు ఎవరైనా జీవితంలో ఉన్నారో వాళ్ళు మన తల్లిదండ్రులే అని చెప్పేసి ఆ డైలాగ్ యొక్క పూర్తి సారాంశం, అర్ధ తాత్పర్యం కూడా దానికి అదే. సో దయచేసి ఎవరైతే అభిమానం పేరుతో బానిసత్వం చేస్తారో ఇంతటితో వదిలేండి అని చెప్పేసి ఆ సినిమా రాబోతుంది. సో అది అనమాట డైలాగ్. ఓకే, ఇప్పుడు టాలీవుడ్లో ఒక పెద్ద హీరో అందరు ఫ్యాన్స్ను ఒక దగ్గర వేసి ఒక ప్రెసిడెంట్ని వేసి తర్వాత శాలరీ ఇస్తారని తెలుస్తుంది. ఎలా ఉంటుందండి టాలీవుడ్లో ఒక పెద్ద హీరో? ఇప్పుడు హీరో దగ్గర శాలరీ తీసుకుంటే అభిమానులు ఎవరు ఉండరండి. ఫస్ట్ థింగ్, అదే అభిమానం ఎలా అవుతుంది, దాన్ని జాబ్ మీద ఎలా అంటారు? మీరు అడిగిన క్వశ్చనే తప్పు. హీరో అది జాబ్ ఎలా అవుతుంది? ఒక హీరో నా దగ్గర ఉండండి, మేము మీకు శాలరీ 15,000 నెలకు 20,000 ఇస్తా అంటే అది జాబ్ అవుతుంది, అభిమానం అవుతుంది. అభిమానం ఎలా ఉంటుందంటే నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉరుతలు ఊగిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తారు అభిమానం అంటే. సో అది అభిమానం అంటే. సో దయచేసి ఎవరైతే 20,000 30,000 అంటున్నారో అది మీరు వెళ్తారో జాబ్ పర్పస్ కోసం వెళ్ళే వాళ్ళు వెళ్తారు మ్యాక్సిమం, అంతే తప్ప ఏదో అభిమానం పేరుతో ఎవరు వెళ్ళారు. అభిమానం పేరుతో ఎవరు ఓకే సపరేట్ ప్రెసిడెంట్ కార్డు ఇచ్చారని మీరు అంటున్నారు. ఏం కార్డ్స్ అవి? అభిమానం ఎవరైతే అసోసియేషన్ ప్రెసిడెంట్లు వాళ్ళకి కదా, వాళ్ళకు ఉంటే ఎందుకు ఉండవండి? ఇప్పుడు ఏ హీరో అయినా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ కింద ఉండే వాళ్ళకి ఏవైతే చేస్తారో, వాళ్ళకి అభిమానంతో ఏదైతే చేస్తారో, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అయితే తీసుకుందాము, ఎంతమందికి లేదండి వింగ్ ఉంటుంది, సోషల్ మీడియా వింగ్ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఉంటుంది, జిల్లా ఇన్ఛార్జీలు, మండల్ ఇన్ఛార్జీలు, వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్లు ఎవరు ఉంటారు, వాళ్ళందరికీ శాలరీస్ ఇస్తేనే కదా. సేమ్ ఇదే అలాంటిదే, అంతే తప్ప ఏదో అభిమానం పేరుతో మీరు వెళ్ళి శాలరీ తీసుకుంటా అంటే అది మూర్ఖత్వం అయిపోద్ది. సో దయచేసి అభిమానం పేరుతో బానిసత్వం చేయొద్దండి. హీరో అంత స్థాయికి మీరు ఎదగండి, మీ హీరోదే మీదే ఏదైతే సినిమాలు చూస్తున్నారో అలా మీరు కూడా అవ్వండి. అంటే రౌడీజం కావు, జస్ట్ దాంట్లో ఏదైతే మీకు అర్థమైందో దాన్ని తీసుకొని జీవితంలో అలా ఎదగాలని కోరుకుంటా, అంతే తప్ప బానిసత్వం చేయొద్దని చెప్పేసి ఆ డైలాగ్ యొక్క పూర్తి అర్థం తాత్పర్యం నాన్న అర్థం.